బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎన్టీఆర్ జలసిరి 2026-27లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం బోర్లను ఉచితంగా వేయడానికి, మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. నీటి వనరుల శాఖ రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచసూత్రాల్లో మొదటిదైన నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అవసరమైన చోట కాలువల పూడికతీతకు నీటి వనరుల శాఖ చర్యలు తీసుకుంటుంది. సాగు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 2026-27లో 14,276.89 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి సీఎం రమేష్ గారు ఎంపీ గారు, కందిమాల ప్రసాద్ గారు, రావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, అలాగే బీటెక్ రవి గారు, మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి సభ ముగించే ముందు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి సార్. మీ సలహా మేరకు ఒక కార్యక్రమం టేకప్ చేసాం. అంటే ఈ సభకి చదువుకున్న పిల్లల్ని, స్కూల్ పిల్లలందరినీ పిలిపించాలని చెప్పి గతంలో మీకు సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మేము డిజైన్ చేసాం సార్. మన లోకేష్ గారు అంతా కూర్చొని డిజైన్ చేసాం. ఇప్పటికీ నాకు వచ్చిన అప్లికేషన్ మేము కాల్ ఫర్ చేసాం అన్ని స్కూల్స్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేయమని. ఇప్పటికి మాకు సుమారు 150 స్కూల్స్ నుంచి మా పిల్లలు వస్తారని చెప్పి రిక్వెస్ట్ లెటర్స్ వచ్చాయి. మేము స్టార్ట్ చేసాం 11, 12, 13, 14 తారీఖు చూస్తే ఇప్పటికీ 22 స్కూల్స్ నుంచి వచ్చారు సార్. ఈ రోజుకి 798 మంది వచ్చారు సార్. 798 మంది పిల్లలు వచ్చారు. రోజు వస్తున్నారు, కూర్చున్నారు. ఒక్కొక్క స్కూల్కి 20 హాఫ్ అన్ అవర్ మినిట్స్ టైం ఇచ్చాం అందరికీ. ఇంకా మనకి రావాల్సింది 128 స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఈ సభ ముగించే లోపల వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా చూసే అవకాశం ఇస్తున్నాం సార్. నేను ఆ పిల్లలతో అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను సార్. నేను మాట్లాడితే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు చదువుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మాకు తెలియదు కానండి, ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం సార్, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ సలహా మేరకు చేస్తున్నాం, ఇది పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను సార్. ప్రతిపక్ష నాయకుడు ఉంటే బాగుంది, కొంచెం వాళ్ళు చూసారు. అదేవిధంగా గౌరవ మంత్రులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 17, 18 తేదీలో అంటే రాబోయే మంగళవారం, బుధవారంలో సాధారణ బడ్జెట్పై విస్తృతంగా చర్చ జరుగుతుంది. చర్చకు సన్నద్ధం కావడానికి బడ్జెట్ ప్రతిపాదన మీరందరూ కుల్లసంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఫిబ్రవరి 15, 16 తేదీలో సమావేశాలకు విరామం ఇస్తున్నాం. 15, 16 విరామం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని బడ్జెట్పై పూర్తి అవగాహనతో ఈ చర్చలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి మంగళవారం అంటే 17 ఫిబ్రవరి 2027 తారీఖు ఉదయం 9 గంటలకి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.